మన దిక్కు ప్రచారము ఓట్ల జాతర అన్ని ఒడిచినాయి. ఇక మిగిలింది ఫలితాలే. కానీ ఇంకా చాలా రాష్ట్రాలల్లా ప్రచారం ఒడవలేదు, నామినేషన్లు కూడా ఒడవలేదు. లీడర్లంతా ఇంకా ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతుర్రు, మీటింగ్లు పెట్టి పొట్టు ముచ్చట్లు చెప్తుర్రు, ప్రచారం రువ్వడిగా చేస్తుర్రు. అట్లనే వారణాసికి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్న మోడీ సార్ కూడా నామినేషన్ వేసిండు. మరి ఇక పెద్ద సార్ నామినేషన్ చేసే కార్యం అంటే మామూలుగా ఉంటుందా చెప్పుర్రి. పువ్వు పార్టీ వాళ్ళు మస్తు ధూమ్ ధామ్ చేసిర్రు. సుశబ్దం నడువుర్రి. ఏ కార్యం ముంగటేసుకున్నా సరే అన్నిటికంటే ముందుగాల సారు దేవుని దీవెనార్తులు తీసుకుంటాడని అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. గట్లనే ఈసారి నామినేషన్ వేసే కార్యానికి ముందు కాశీలో ఉన్న దశాశ్వమేధ ఘాట్కు పోయి గంగమ్మకు తీరొక్క తీరులో పూజలు చేసిండు, హారతిచ్చిండు. అటెనక కాలభైరవుని గుడికి కూడా పోయి పూజలు చేసిండు, అక్కడ కూడా ఆరతులు ఇచ్చిండు, అయ్యగార్ల దీవెనార్తులు తీసుకున్నాడు. ఇంకా ఇక పెయ్యి మీద నీలం కోటు తొడుక్కొని జేబుకు పువ్వు గుర్తు పెట్టుకొని కాగితాలు పట్టుకొని ఆఫీసర్ ముంగటికి పోయిండు సారు. అందరి లెక్కనే ఆఫీసర్ ముంగట నిలబడి తన అత్తా పత్తా మొత్తం చదివి వినిపించిండు, నామినేషన్ వేసిండు. ఇక మోదీ సారు ఎమ్మటి బ్రాహ్మణుడైన పండిత్ గణేశ్వర్ శాస్త్రి పోయిండు. అయోధ్యల బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ ముహూర్తము గీ అయ్యగారే పెట్టిర్రాట. ఇక ఇంకొక ఆయనే బైజ్నాథ్ పటేల్, ఓబీసీ లీడర్ అట, పబ్లిక్ లో మంచి పట్టున్న లీడర్ అట. ఇంగిద్దరు లీడర్లు కూడా సారెంట నామినేషన్ కార్యానికి పోయిండ్రు. వారణాసికి వెళ్లి మోదీ సారును ఎంపీగా పోటీ చేయాలనని గా నలుగురే ప్రతిపాదన చేసిర్రాట. ఆయననే కావాలని కోరుకున్నారట. ఇంకో దిక్కు యూపీ సీఎం యోగి సారు మోదీ సారు ఎటు పోతే అటు ఆయన వెంటనే తిరిగిండు. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద లీడర్లు అందరూ కాశీకి పోయిండ్రు. రోడ్ షో కూడా ధూమ్ ధామ్ నడిచింది. వారణాసి నుంచి మోదీ సారు ఎంపీగా పోటీ చేసుడు ఇది 3వసారి. తొలుత 2014లో పోటీ చేస్తే 3,37,000 మెజార్టీతో గెలిచిండు. రెండోసారి 2019లో పోటీ చేస్తే 4,80,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరిగ ఈసారి ఎంతగానో మెజార్టీ వస్తుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగ చూడాలి ఎంత వస్తుందో.